ఈ మ్యాచ్కు కింగు ప్రభు సిమ్రన్ సింగ్. అంతే, మళ్ళా మామూలు ముచ్చట కాదు. అవతలేసి తోడు స్పిన్ బాలరా, ఫాస్ట్ బాలరా, మీడియమా, స్లోనా, గూగులీనా, యార్కరా, నువ్వు ఎట్లయితే నాకేంది భయ్, నువ్వు ఎట్లయితే నాకేం చెప్పు. నువ్వు బాలెత్తాను, నా దగ్గర బ్యాట్ ఉంది, కొట్టుడే చింతపండు కొట్టినట్టు, కొట్టుడే కొట్టుడు, కొట్టుడే కొట్టుడు. నేను రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అని చెప్పి నువ్వు లెఫ్ట్ హ్యాండెడ్ బాలర్ని తీస్తావు, నేను గిడి తిరిగి కొడతా లెఫ్ట్ నుంచి వెళ్ళి. నువ్వు గటు బాల్ ఎత్తావు, మీదికి ఎత్తావు, నేను గిట్ల వెనక్కి లేపుతా, అటు పోయి 6 పడాలి మళ్ళా. అబ్బో ఏమి కొట్టుడే. పోయిన సీజన్లో ఒకసారి గిట్నే కొట్టింది కదా గాసాత్రంగానే. మనోడికి ఏంటంటే ఇలా కొట్టబుద్ధి అయిందంతే, కొడుతూనే ఉన్నాడు. మస్తు మజా వచ్చింది అబ్బా మ్యాచ్లో మాత్రం. భలే అనిపించింది. అంటే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో పాపం వాళ్ళు ఎల్ఎస్జీ వాళ్ళు గట్టి కొట్టలేకపోయారు. నికోలస్ పురాన్ కూడా గట్టి క్లిక్ కాలేకపోయాడు. మిచెల్ మార్స్ మొదట్లోనే అవుట్ అయిపోయాడు. మార్కర్ పాపం కష్టపడి ఆయన ఇవాళ ఫామ్లోకి వచ్చింది. ఇన్ని రోజులు లాస్ట్ 2 మ్యాచెస్లో ఆడలేదు, కానీ ఈ మ్యాచ్లో మంచిగానే ఆడిండు. అయినా వాళ్ళు సమర్థ వచ్చి గట్టిగానే స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినా కానీ, ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళు మంచి డీసెంట్ స్కోరే, ఆ పిచ్ మీద అయ్యే డీసెంట్ స్కోరే చేసిరు. కానీ ఈడ ప్రభు సిమ్రన్ సింగ్ విడిచిపెట్టలేదా, ప్రియాంశారి అని పంపించిరా మీరు, నేను చూసుకుంటా కదా, నాకు కొట్టబుద్ధి అయింది ఇలా కొడతా అన్నట్టే కొట్టాడు. మస్తు అనిపించింది. ఇక శ్రేయస్ అయ్యర్ యాజ్ ఇట్ ఈస్, ఆడు ఎవడైతే ఏంది భయ్, ఆవేశ్ ఖాన్ ఎత్తే మాత్రం నేను ఆవేశపడతాను. నేను గింతే, నేను క్యాప్టెన్, నాకు అవసరం లేదు, నేను సింగిల్స్ తీస్తా భయ్, నేను స్ట్రైక్ రొటేట్ చేస్తా, అవతలోడు కొడతానుగా గట్టిగా కొట్టుకొని చేసుకొని నాకు 50 రన్సా ఒత్తి వచ్చినాయి, లేదంటే నాకు 97 ఉన్నప్పుడే నేను 100 కోసం ఆవేశపడలేదు. నేను ఇప్పుడు ఎందుకు ఆవేశపడతా? ఓకే, అవతలు ఇప్పుడు ఎవరు వదేరా గట్టి కొడతా అనుకుంటాను కదా, కొట్టుకొని నేను స్ట్రైక్ రొటేట్ చేసి ఆయనకి ఇచ్చేస్తా. ప్రభు సిమ్రన్ సింగ్ ఏంది సెంచరీ చేసుకొని నేను స్ట్రైక్ రొటేట్ చేసి ఆయనకి ఇచ్చేస్తా అని యాజ్ ఇట్ ఈస్గా సెల్ఫ్లెస్గా గట్టిగానే ఉన్నాడు. అండ్ మళ్ళీ తన స్టైల్లో తను ఆడుకుంటా గత కొన్ని ఇన్నింగ్స్గా ఆ చేజింగ్లో నేను అవుట్ కాను, నువ్వేమైనా వేసుకోబోయి, నువ్వు ఏ బాలన్నీ వేసుకో, నువ్వు ఇట్టి ఈజీగా 6 కొట్టుకుని బాల్ వచ్చినా కానీ నేను ఎట్లా ఆడుకోవాలని అట్లా ఆడుకుంటా. నాకు కొట్ట బుద్ధి అయితే అది ఖచ్చితంగా పోతా అనుకుంటే 6 కొడతా, లేదంటే 4 కొడతా, లేదంటే నేను కిందికి వెళ్ళి ఒకసారి అనేసి అటు ఉరికిపోయి నేను ఆడుంటా, కొట్టుకునేటోడు కొట్టుకొని. నేను స్టాండింగ్ ఇస్తా పోయి, పార్ట్నర్షిప్ కావద్దా? నేను ఉంటే అవతలోడు కూడా ఓకే మనోడు ఉన్నాడులే, స్ట్రైక్ రొటేట్ చేసి ఇద్దరు నేను కొట్టుకోవచ్చు అన్న సెన్స్లో చాలా జాగ్రత్తగా క్లాసికల్గా ఆడుకుంటూ పోయింది. ఈ పిచ్చు చాలా క్లాసికల్ ప్లేయర్స్కి బాగా ఉపయోగపడుతుంది. చూసి కొట్టేటోళ్ళకి కరెక్ట్గా షాట్స్ అంటే గ్యాప్లో కొట్టేటోళ్ళకి షాట్స్ కరెక్ట్గా చూసి కొట్టేటోళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని మనం పొద్దుగాల మాట్లాడుకున్నాం, గుర్తుందా? శ్రేయస్ అయ్యర్, అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ ఆడ చెట్టు పెట్టినట్టే అనుకోని ఆయన అటు కదలాడు ఇటు కదలాడు. అండ్ ఆయనకి ఇబ్బందికరమైన బాల్స్ ఏవైతే ఆడలేడో వీటి మీద మంచి ప్రాక్టీస్ చేసి ఇంకింత గట్టిగా ఆడతాడు. ఇంకేడితే నువ్వు నా మీద ప్లాన్ వేసుకొని రా, స్కెచ్ చేసుకొని రా, నేను నాకు కిట్ వేసుకొని వస్తా, నేను ఆడుంటా, మంచిగా ఆడతానంటే మంచిగా ఆడు, వెరీ నైస్. ఇక వాదేరా కూడా గట్టిగా ఆడండి. సరే, టోటల్గా మ్యాచ్లో ఏం జరిగిందో మనం ఫటాఫట్ దాన్ని చూద్దాం. పాపం ఎల్ఎస్జీ వాళ్ళు ఎక్కడ మైనస్ అయిపోయారు. అండ్ పీబీకేస్ అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు గట్టిగా ఆడారు. డిఫరెన్షియేషన్ ఏం జరిగింది, అది హోమ్ గ్రౌండ్ కదా, ఎందుకు ఓడిపోయారు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాస్ గెలిచి, అది ఏంటది స్టేడియం పేరు మర్చిపోయినా, స్టేడియం పేరు ఏకానా స్టేడియం, లక్నో. అయితే టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ వాళ్ళు బౌలింగ్ ఎంచుకున్నారు. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు చేజింగ్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందరూ కూడా బౌలింగే తీసుకుంటున్నారు, బ్యాటింగ్ తీసుకోవట్లేదు. ఈవెన్ ఆ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటేనే బెటర్ అని తెలిసినా కానీ చేజింగే తీసుకుంటున్నారు. మనం గమనించి చేయొచ్చు. పొద్దుగాల నేను కూడా అన్నా, ఈ పిచ్ మంచి బ్యాటింగ్ పిచ్చు కాదు, ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాటింగ్ పిచ్ కూడా కాదు, బ్యాట్మెన్స్కి ఇబ్బందే, అట్ ద సేమ్ టైం బౌలర్స్కి ఇబ్బందే, కొంత స్పిన్కి సపోర్ట్ చేయొచ్చు, ఇట్లాంటివి మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ స్పిన్ కంటే ఎక్కువ అంటే లైన్ అండ్ లెంత్ని మెయింటైన్ చేస్తూ, నిజంగా చెప్పాలంటే బౌలర్స్ కూడా పెద్దగా సపోర్ట్ చేసిందని చెప్పలేము, కొంచెం కష్టపడి ఆడినట్టే వాళ్ళు కూడా. అండ్ స్టేడియం పెద్ద అంటే గ్రౌండ్ బౌండరీస్ పెద్దవి కాబట్టి వాళ్ళు కూడా కష్టపడినట్టే. కానీ ప్రభు సిమ్రన్ సింగ్ బౌండరీస్ పెద్ద అయితే చిన్నగా అయితే నాకు కొట్టబుద్ధి అయింది, కొడుతున్నాగా అంతే. సరే, వాళ్ళు తీసుకున్నారు. ఎల్ఎస్జీ వాళ్ళు పాపం నిజం చెప్పాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే హర్షదీప్ మంచి వికెట్ తీసిండు. మిచెల్ మార్స్ మంచి ఫామ్లో ఉన్న మిచెల్ మార్స్ లాంటి ఒక మంచి ప్లేయర్ వికెట్ తీసారు. వీళ్ళకున్న ఓపెనింగ్ బలం. మిచెల్ మార్స్ ఇటు మార్క్రమ్ ఉంటారు, కానీ మార్క్రమ్ అవుట్ అయ్యి మెల్లగా మనకి నికోలస్ పొరాన్ వచ్చి మిచెల్ మార్స్ అండ్ పొరాన్ ఇదే మన లాస్ట్ 2 మ్యాచెస్ చూస్తున్నాం, కొన్ని రోజులుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ మిచెల్ మార్స్ ఫస్ట్
ఓవర్లోనే థర్డ్ బాల్కి అవుట్ అయిపోయాడు. అవుట్ కాగానే పంజాబ్ కింగ్స్లో ఓపెనింగ్గా మొలకలు వస్తున్నాయి, వాళ్ళ పొలంలో మొలకలు వచ్చినాయి. ఆ తర్వాత మార్క్రమ్ పురాణ్ ఉన్నారు, కానీ పురాణ్ కూడా స్లోగా ఆడుతుండు లోకి ఫిగర్సన్. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించి ఫై చేయాలి. లోకి ఫిగర్సన్ వేసిన ఫిగర్సన్ ఓకే, లోకి హర్షదీప్ వేసిన, లోకి ఫిగర్సన్ వేసిన, మ్యాక్స్వెల్ వేసిన, మనకు మార్కో యాన్సన్ వేసిన, లేదంటే ఇంకొక బౌలర్ వచ్చిండే స్టోనీస్ వేసిన, స్టోనీస్ కొంచెం ఇచ్చింది. యుజ్వేంద్ర చాహల్ వేసిన, ఎవరు వేసినా, ఎస్పెషల్లీ యుజ్వేంద్ర చాహల్ది పక్కన పెడితే మనకి మిగతా బౌలర్స్ ఎవరు కూడా, పేస్ బౌలర్స్ ఎవరు వేసినా వాళ్ళ ఫస్ట్ ఓవర్లో వచ్చేసరికి 3 రన్లు మాత్రమే వచ్చినాయి. ఇది మీరు గమనించి ఫై చేయాలి. ప్రతి ఒక్కరి బౌలింగ్లో ఫస్ట్ ఓవర్లో 3 రన్లు మాత్రమే వచ్చినాయి. ఇది వీళ్ళకి కలిసి వచ్చిన విషయం, పంజాబ్ కింగ్స్కి కలిసి వచ్చిన విషయం. వీళ్ళు మళ్ళీ సెకండ్ ఓవర్ వేసినప్పుడు ప్రతి ఒక్కరి ఓవర్లో కొంత ఎక్స్పెన్సివ్ అయ్యారు. ఇప్పుడు హర్షదీప్ సెకండ్ ఓవర్లో 13 రన్స్ ఇచ్చిండు, లోకి ఫిగర్సన్ 13 రన్స్ ఇచ్చిండు. ఇదేందో కొలిసినట్టే పెట్టిరా. ఎన్సెన్ వచ్చేసి 9 రన్స్ ఇచ్చిండు, మాక్స్వెల్ 10 రన్స్ ఇచ్చిండు. కానీ స్టార్టింగ్ ఓవర్స్లో ప్రతి ఒక్కరు స్టార్టింగ్ ఓవర్స్లో మార్కస్ స్టోనీస్ కూడా ఫస్ట్ ఓవర్లో 3 రన్స్ ఇచ్చిండు. ఇట్లా 3 రన్స్ ఇవ్వడం వాళ్ళ స్కోర్ బాగా ఇట్లా కట్టడి చేసినట్టు అయిపోయింది. అబ్బా అసలు వాళ్ళకి కొట్టడానికి లేకుండా పోయింది, అన్ని డాట్లే. ఎవరైనా 6 కొడుతున్నారు అంటే ఒక 6 కొడితే మిగతా అన్ని డాట్లు పడుతున్నాయి. చాలా ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి బ్యాటింగ్ చేసేటప్పుడు. సరే, ఇక ఫస్ట్ ఓవర్లో ఆ వికెట్ పోయింది. ఆ తర్వాత 3వ ఓవర్లోనే మనకు మార్కం కొంచెం గట్టిగా ఆడడానికి ప్రయత్నం చేసినట్టు కనిపించింది. సెకండ్ ఓవర్లో కాదు, కానీ థర్డ్ ఓవర్ వచ్చేసరికి 3 4లు కొట్టిండు. ఆ ఫామ్లోకి వచ్చిండ్రా భయ్ అనుకున్న హర్షదీప్ బౌలింగ్లో ఉతికి ఆరేసిండు, 3 4లు కొట్టిండు, బాగా అనిపించింది. ఆ తర్వాత 4వ ఓవర్లో కూడా ఒక 4 6 కొట్టిండు, కట్ చేస్తే అవుట్ అయి కూర్చున్నాడు. దట్స్ ఇట్, అయిపోయింది. 4వ ఓవర్కి వచ్చేసరికి అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత 5వ ఓవర్లో మన పంత్ సాబ్ వచ్చిండు. పంత్ సాబ్ ఏందో ఇప్పుడు మార్కన్ ఫామ్లోకి వచ్చినాక పంత్ ఇంకా ఫామ్లోకి వస్తలేడు. పాప ఆయనకి టెన్షన్ పట్టుకున్నది. అబ్బా నన్ను ఇన్ని పైసలు ఇచ్చుకున్నారు, నేనే క్యాప్టెన్, ఇప్పుడు చూస్తేనే ఇంత పరిశానం ఉన్నది, నేను గట్టిగా ఆడపోతున్నావు, గిల్లి గట్ట అంటారు, ఒక టెన్షన్ ఉన్నది. ఒక కామికల్ వేలో ఉండే రిషబ్ పంత్ దగ్గర మనకు ఆ కామిక్ సెన్స్ కూడా నిజం చెప్పాలంటే గట్టిగా కనబడతలేదు. ఒకప్పుడు మనకి వికెట్ కీపింగ్ దగ్గర నుంచి వాయిస్ వినబడుతూ ఉండేది, ఈయనేం కొట్టా, ఏరా ఈజీ పడేదర్రా అనుకుంటే ఇట్లాంటి ఏ ఓటు వినబడేటి ఆయన దగ్గర నుంచి వెళ్ళి అసలు కూడా వినబడతలేవు. జరంతా కామ్ అయిపోయాడు, టెన్స్ అయిపోయాడు. ఇదో పెద్ద బాధ. అబ్బా నిజంగా కొంతమంది మహామహులు క్యాప్టెన్సీ నుంచి తప్పుకొని ఎవరికైనా ఇచ్చుకోరు క్యాప్టెన్సీ, నేను ఆడుకుంటా అని చెప్పి ఎందుకుంటారు అంటే ఇదే. మళ్ళీ దీనిలో ఓవర్ టైం ఏంటి, ఈ ఓవర్లు లేట్ వేసినందుకని అదని ఇదని రకరకాల కట్టింగ్లు, ఎన్ని ఫైన్లు, పెనాల్టీలు, ఒక మ్యాచ్ బ్యాన్లు, ఇట్లాంటివన్నీ పాడైతాయి. సరే, 5th ఓవర్లో పంత్ మ్యాక్స్వెల్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. 4th ఓవర్లో వచ్చేసి లోకి ఫిగర్సన్ బౌలింగ్లో మన మార్క్రమ్ అన్న అవుట్ అయ్యిండు. వీళ్ళు ఇద్దరు అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్ నిజం చెప్పాలంటే మెయిన్గా ఫస్ట్ 6 ఓవర్స్లో వీళ్ళు చాలా తక్కువ స్కోర్ చేశారు. ఆ తర్వాత కూడా బదోని వచ్చింది, కానీ బదోని పురాణ్ వీళ్ళిద్దరు కలిసి కూడా ఏం పెద్దగా స్కోర్ చేయలేదు. ఎన్సెన్ బౌలింగ్లో కూడా 3 రన్లే వచ్చినాయి, మ్యాక్స్వెల్ బౌలింగ్లో 3 రన్లే వచ్చినాయి. అసలు చాలా టైట్ అయిపోయింది. కంప్లీట్గా ఈ పవర్ ప్లే అయిపోయేసరికి 39 రన్లు మాత్రమే వచ్చినాయి. కానీ హైలైట్ ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లే వచ్చేసి చాలా టైట్గా నడిచింది కదా. మిడిల్ ఓవర్స్ అన్నీ కూడా పవర్ ప్లే లెక్క నడిచినాయి, మంచిగా ఆడారు. 7th ఓవర్ నుంచి 16th ఓవర్ వరకు 86 రన్స్ చేసారు. ఈ 39 కలిపి చెప్తాను, ఇండివిజువల్గా చెప్తాను, 86 రన్స్ చేసారు. నిజం చెప్పాలంటే పవర్ ప్లే లెక్క నడవలేదు, కానీ మిడిల్ ఓవర్స్ పవర్ ప్లే లెక్క నడిచినాయి. నడవడం వల్లనే కొంత స్కోర్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే బదోని, నికోలస్ పురాణ్ కొంత బాగానే ఆడారు. 10వ ఓవర్లో మన ఆసామి పురాణ నాగరాజు ఏం చేసిందంటే 10వ ఓవర్లో గట్టిగా దంచి కొట్టిండు. ఒక 4, 2 4, మళ్ళీ 6, మళ్ళీ ఒక సింగిల్, అట్లా కొంచెం 10th ఓవర్లో కొంచెం గట్టిగా ఆడిండు. అంతకంటే ముందంతా కూడా స్లోగానే ఆడిండు. ఫస్ట్ 20 రన్ల వరకు కూడా చాలా నిదానంగానే ఆడిండని చెప్పాలి. టోటల్గా మన పురాణ నాగరాజ్ అన్న 44 రన్లు కొట్టిండు 30 బాళ్ళకి, 146 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. తక్కువనే కొట్టిండని చెప్పాలి. కానీ వీళ్ళ దానిలో ఎల్ఐసి దానిలో ఇదే హైయెస్ట్ స్కోర్. ఏం చేస్తుందో ఇదే హైయెస్ట్ స్కోర్. ఇక బదోని 33 బాల్లే ఆడిండు, కానీ మంచిగా ఆడిండని చెప్పాలి. 41 రన్లు కొట్టిండు, కానీ టైంకి ఆదుకున్నాడని చెప్పాలి. ఆయుష్ బదోని చాలా బాగా టైంకి ఆదుకున్నాడు, కొంచెం 6లు కొట్టిండు. నిజం చెప్పాలంటే ఈ డీసెంట్ స్కోర్ రావడానికి కూడా ఆయుష్ బదోని కారణం అని చెప్పాలి. ఎందుకంటే సిచ్యువేషన్ చూసుకొని పాపం జాగ్రత్తగా ఆడుకున్నాడు. లేదంటే ఇటు పురాణ నాగరాజ్ బాయ్, అటు వచ్చేసి మన ఆసామి మక్రమ్ బాయ్, పంత్ బాయ్,
మిచెల్ మార్సివాయే. ఆ తర్వాత ఆయుష్ బదన్ కొంచెం మంచిగా ఆడే ప్లేయర్ కాబట్టి తనతో చూసుకొని ఆడుకొని ఆ స్కోర్ని కొంచెం బిల్డ్ చేసిండు. ఈయన 33 బాళ్ళల్లో 41 రన్లు కొట్టిండు, 124 స్ట్రైక్ రేట్ ఉంది. సమద్ వచ్చి యాజ్ యూజువల్గా మనోడి హిట్టింగ్ పర్ఫార్మెన్స్ చూపించిండు. 12 బాల్సే ఆడిండు కానీ 27 రన్స్ కొట్టిండు, 225 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు, అందరికంటే స్ట్రైక్ రేట్ ఎక్కువ. టోటల్గా ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా చెప్పాలంటే ఆ తర్వాత మనకి ఈ లైన్గా సమద్ తర్వాత వచ్చిన శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్ ఫటఫట ఆవేశపడుతూ అవుట్ అయిపోయారు. అది పెద్దగా ఏం వాళ్ళ నుంచి ఏం పెద్దగా మనకి ఒరిగింది లేదు ఎల్ఎస్జీ వాళ్ళకి పాపం. అండ్ మిల్లర్ గురించి చెప్పుకోలేబా. మిల్లర్ 18 బాల్ ఆడిండు, 19 రన్లు కొట్టిండు, చాలా తక్కువ స్ట్రైక్ రేటే ఉంది. సో ఓవరాల్గా తిప్పి చేస్తే ఆఖరికి వీళ్ళకి వచ్చిన స్కోర్ ఎంత, చాలా కష్టపడితే 171 రన్స్ అయినాయి అబ్బా. అది కూడా ఏదో ఆయుష్ బదోని, సమాద్ లాంటి వాళ్ళు, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు, ఎస్పెషల్లీ ఆయుష్ బదోని గురించి చెప్పుకోవాలి మనం. ఆయుష్ బదోని, సమాద్ లాంటి వాళ్ళు గట్టిగా ఆడడం అండ్ పురాణ్ తనకు దగ్గర డీసెంట్ స్కోర్ చేయడం. యాక్చువల్లీ పురాణ్ ఆడుతుంటే అన్నారు, ఒరే అమ్మ ఈ పిచ్ మీద మిగతా వాళ్ళంతా చచ్చిపోతా అంటే మనోడు మాత్రం నిలబడి ఆడుతున్నాడు, గ్రేట్ కదా అని అన్నారు. కానీ అనే లోపే దిష్టి తగిలింది, పెయింట్. సరే, ఇట్లా అయిపోయింది. దాదాపు చాలా టైట్గా నడిచింది, బౌలింగ్ అంతా కూడా సూపర్గా పడ్డది. అంటే సూపర్గా అంటే వీళ్ళని బ్యాట్స్మెన్స్కి కష్టపడే పడ్డది కాబట్టి సక్సెస్ కాలేకపోయారు. ఇక వీళ్ళు దిగిరయ్యా రంగంలోకి. వీళ్ళు దిగి ఆ బౌలింగ్లో కూడా చెప్పుకోవాలబ్బా ఒకసారి. హర్షదీప్ ఇక్కడ చెప్పాలంటే చెప్పుకోదగ్గ బౌలింగ్ కూడా వీళ్ళది కూడా ఏం లేదు. నిజం చెప్పాలంటే ఎన్సెన్ ఒక్కడే అబ్బా వీళ్ళ బౌలింగ్లో ఖతర్నాక్ బౌలింగ్. అంటే 4 ఓవర్లు వేసిన ఎన్సెన్, అదే మార్కో జాన్సన్ అంటారు కదా, మార్కో జాన్సన్ వేసిన 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు, 7 ఎకనమీ ఉంది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినట్టే కానీ చెప్పుకోవడానికి 4 ఓవర్స్ వేసిండు, 43 రన్స్ ఇచ్చిండు, 3 వికెట్లు తీసిండు. కానీ లాస్ట్ ఓవర్లో 2 వికెట్లు దొరికినాయి. అది కూడా వాళ్ళు హిట్టింగ్కి పోవడంతో లాస్ట్ ఓవర్ 2 వికెట్లు దొరికినాయి. ఫస్ట్ సెటిల్ కాకముందే మన ఆసామి మిచెల్ మార్షల్ లేపారేసిండు. సో ఇవన్నీ కూడా 3 వికెట్లు కూడా అంత కిక్ ఇచ్చినట్టుగా అనిపించలేదు. అసలు ఈ మ్యాచ్ మొత్తంలో కిక్ ఇచ్చిన క్యాచ్ ఒకటే అబ్బా. ఒక్క క్యాచ్ని ఇద్దరు కలిసి పట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చూడు, ప్రభు సిమ్రన్ సింగ్ క్యాచ్, అదే తోపు క్యాచ్ నిజంగా. సరే, హర్షదీప్ సింగ్ అయిపోయింది, ఎన్సన్ అయిపోయింది. ఓకే, లాకీ ఫిగర్సన్ ఉన్నాడు కదా, ఆయన 3 ఓవర్లు వేసి 23 రన్లు ఇచ్చిండు, 8 ఎకనమీ, 1 వికెట్ తీసిండు. ఇక్కడ చూడు వీళ్ళంతా వికెట్లు పంచుకున్నారు. ఎన్సన్ 1 వికెట్, ఫిగర్సన్ 1 వికెట్, మ్యాక్స్వెల్ 1 వికెట్, యుజ్వేంద్ర చాహల్ 1 వికెట్, స్టోనీస్ వికెట్ తీయలేదు, హర్షదీప్ 3 వికెట్లు. సో ఇక్కడ అంతా కూడా ఎకనమీ గట్టిగానే. మ్యాక్స్వెల్ వచ్చేసి 7 ఎకనమీ మెయింటైన్ చేసిండు, యుజ్వేంద్ర చాహల్ 9 ఎకనమీ, స్టోనీస్ 7 ఎకనమీ మెయింటైన్ చేసిండు, లాకీ ఫిగర్సన్ 8 ఎకనమీ మెయింటైన్ చేసిండు. ఇక పంజాబ్ కింగ్స్లో బ్యాటింగ్ పట్టిరయ్యా ప్రభు సిమ్రన్ సింగ్. చెప్పుకోవాల్సిందంటే ఒకటి గురించే మళ్ళీ చెప్పాలి. ఏమన్నా ఆడిండా అంతే, దంచి కొట్టిండు. ఆ దిగ్వేష్ బౌలింగ్కి ప్రియాంచార్య అవుట్ అయ్యిండు అబ్బా. ఆ ఒక్క 2 వికెట్లు పడ్డాయి వీళ్ళే. ఈ 2 వికెట్లు కూడా పంజాబ్ కింగ్స్ వాళ్ళే, దిగ్వేషే తీసిండు. దిగ్వేష్ ఖతర్నాక్ బౌలింగ్ వేస్తాడు. అట్ ద సేమ్ టైం ఒక రకమైన డిఫరెంట్ యాటిట్యూడ్ కూడా మనోడికి. నువ్వు రాసుకోరా సాంబా అన్నాడు, నీ వికెట్ నేను రాసుకున్నా అన్నాడు. వాళ్ళు విన్నింగ్ రాసుకున్నారు, ఏం చేస్తాం చెప్పురి. దిగ్వేష్ మళ్ళీ మన ఎంపైర్ కూడా పిలిచి ఇట్లాంటి చేస్తే మంచిగా ఉంటుంది చెప్తాను, బయటకు పంపిస్తాం అన్నట్టు చెప్పిండు. గమ్మతుంది యాటిట్యూడ్ మనోడు. ఒక 4-5 యాటిట్యూడ్ని మిక్స్ చేస్తే వచ్చినట్టే ఉన్నాడు మనోడు. సరే, ప్రభు సిమ్రన్ సింగ్ అయితే చాలా సక్సెస్ అయ్యింది అబ్బా. లైన్ లెంత్, అవతలోడు ఏమేస్తుండు, ఎందుకంటే అవతల రికార్డింది చరిత్ర నాకు అవసరం లేదు భయ్, నువ్వు బాగాలే నేను కొడతా అంతే. ఉతుకిండు. సరే, 4, 6 గట్టిగానే దంచినబ్బా. ఎంత 4 4 కొట్టినట్టున్నాడు. సారీ, టోటల్గా మనోడు స్కోర్ ఏంది, 34 బాల్ ఆడిండబ్బా, 69 రన్లు కొట్టిండు, 202 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. తోపు అంటే తోపు అంతే. శ్రేయస్ అయ్యర్ ఆసామి తెలుసు కదా, ఆయన ఉన్నంతసేపు నిమ్మలంగా ఆడుకున్నాడు. అవుట్ కాడు, అవతలోడికి స్ట్రైక్ ఇస్తాడు. అవుట్ కాడు కదా, స్ట్రైక్లోనే ఉంటాడు, బాల్ వేస్ట్ చేస్తాడని కూడా కాదు, స్ట్రైక్ అవతలోడికి ఇస్తాడు, ఎవడు కొట్టుకుంటాడో కొట్టుకోమని ఇస్తాడు. సెల్ఫ్లెస్ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్పుకోవాలి. సీనియర్ ప్లేయర్, సింగిల్స్ తీసుకుంటాడు, తెలివిగల్లోడు, చాలా అద్భుతమైన క్యాప్టెన్సీ. అండ్ అటు పక్కన రిక్కీ పాంటింగ్ కూడా ఖతర్నాక్ కోచు. వీళ్ళ కోచ్ కూడా ఖతర్నాక్ కాబట్టి మంచిగా మెయింటైన్ చేస్తాడు. పార్ట్నర్షిప్ బ్రేక్ కాకుండా ఎవరుంటే అవతలలో ఎవరున్నా కానీ వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా మెయింటైన్ చేసిండు. ఈ ఆసామి ఎన్ని బాల్స్ ఆడింటే 30 బాల్స్ ఆడిండు, 52 కొట్టిండు, ఒక 50 చేసుకున్నాడు సింపుల్గా.
173 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. ఆ తర్వాత వచ్చిన నేహల్ వదేరా కూడా చాలా బాగా ఆడిండు. అది హిట్టింగ్కే పోయింది డైరెక్ట్గా, ఎందుకంటే అక్కడ ఒక స్ట్రైక్ రొటేట్ చేయడానికి ఉన్నారు, హిట్టింగ్ పోవడానికి ఈయన ఉన్నాడు. 25 బాల్లలో 43 రన్లు కొట్టిండు, 172 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసిండు. నేహల్ వదేరా కూడా రాగానే ఉతుకుడు మీదనే ఉన్నాడు, ఆగలే, వచ్చుడే 6లు కొట్టుడే. అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ కొట్టే షాట్స్ కొన్ని అయితే ఖతర్నాక్ అనిపించినాయి అబ్బా. ఇట్లా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది, ఇట్లా ఇది ఫీల్డర్స్ మీదకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోతుంది అది 6. ఖతర్నాక్ అనిపించినాయి కొన్ని షాట్స్ అయితే, నెక్స్ట్ లెవెల్ అనిపించినాయి. సూపర్ షాట్స్ ఆడిండు. వదేరా కూడా ఖతర్నాక్ ఆడిండు. శ్రేయస్ అయ్యర్ అయితే ఎప్పటికీ యాజ్ యూజువల్గా శ్రేయస్ అయ్యర్ చాలా క్లాసీ ప్లే అబ్బా, చాలా అంటే చాలా క్లాసీ ప్లే, మస్తు అనిపించింది. వీళ్ళ గురించి ఇక్కడ చెప్పుకోవాలంటే పెద్దగా ఏం లేదబ్బా. దిగ్వేష్ ఒకటే 4 ఓవర్స్లో 30 రన్స్ ఇచ్చిండు, 2 వికెట్స్ తీసిండు, 7.50 ఎకనమీ. మిగతా వాళ్ళందరూ కూడా 10+ ఏందబ్బా. ఏంటది మన శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కదా, 3 ఓవర్లు వేసిండు, 39 రన్లు ఇచ్చాడు, 13 ఎకనమీ ఉంది. ఇంకా ఆకాశ్ సింగ్ అంతే 10 ఎకనమీ, 30 రన్లు ఇచ్చిండు 3 ఓవర్లకి. మన ఈ లెవెల్ బిఎస్ అంటే నేను అన్ని షార్ట్ కట్లో రాసుకుంటాం, మళ్ళీ నేనే మర్చిపోతా చూడు. బిఎస్ అంటే దిగ్వేషే చెప్పేసిన, దిగ్వేష్ కానీ ఇట్లా ప్రతి ఒక్కరు కూడా. రవి బిష్ణోయ్ కూడా అంతే, 43 రన్లు ఇచ్చాడు, 14 ఎకనమీ, 3 ఓవర్లలో 43 రన్లు ఇచ్చిండు. అంతా ఇచ్చి పడేసారు అంతే. సమర్పయామి, నేను బాలెత్తను కొట్టుకో అన్నారు ప్రభు సిమ్రాన్ సింగ్ దగ్గర, వదేరా దగ్గర, శ్రేయస్ అయ్యర్ దగ్గర. దిగ్వేష్ ఒక్కడే 2 వికెట్లు తీసిండు, అంతకుమించి ఇంకెవ్వరు ఏం చేయలేకపోయారు. అండ్ ప్రియాంశార్య వికెట్ తీసినాక కొంచెం పొగరు చూపించిండు. అండ్ ప్రభు సిమ్రాన్ సింగ్ వికెట్ తీయడం మాత్రం నెక్స్ట్ లెవెల్. దిగ్వేష్ గొప్పతనం కాదు అక్కడ, ప్రభు సిమ్రాన్ సింగ్ వికెట్ పడడం అనేది. ప్రభు సిమ్రాన్ సింగ్ 6 కొడితే 6 బౌండరీలోకి జంప్ చేసి, బౌండరీలోకి అటు దాటకంటే ముందు ఎగిరి గాల్లో జంప్ చేసి ఆయుష్ బదోని ఇట్లా బాల్ని నెడితే అటు రవి బిష్ణోయ్ చపక్కని పట్టుకున్నాడు క్యాచ్. ఎక్సలెంట్ క్యాచ్, అది నెక్స్ట్ లెవెల్ క్యాచ్ పట్టుకున్నారు. సూపర్ అనిపించింది అబ్బా క్యాచ్. రవి బిష్ణోయ్కి స్పెషల్లీ మన ఆయుష్ బదోనికి ఇద్దరికి కూడా సూపర్ కంగ్రాచులేషన్, చాలా మంచి క్యాచ్ పట్టారు. ఇట్లా పట్టడం వల్ల ప్రభు సిమ్రాన్ సింగ్ అవుట్ అయింది కాబట్టి ఈ 16వ ఓవర్ దాకా ఆగింది. 17వ ఓవరు 2 బాళ్ళకి అయిపోయింది, కానీ 16వ ఓవర్ దాకా ఆగే ముచ్చటే లేదు ఇక్కడ. 16.2 ఓవర్స్ దాకా ఆగే అంత సినిమా లేదు. ప్రభు సిమ్రాన్ సింగ్ ఉంటే అది ఏ 15 ఓవర్లోనో, 15 కాదు 12-13 ఓవర్లలో ఖతం అయిపోయేది. అగ్గి అంటించినట్టు ఆడిండు. సూపర్ అనిపించింది మనోడి బ్యాటింగ్ స్టైల్ కానీ, మనోడి అదంతా సూపర్, వెరీ నైస్. చాలా మంచి మ్యాచ్ ఇవాళ, బాగా జరిగింది. అండ్ పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ జమ్మని వేరుపైకి. అండ్ రేపు జరగబోతున్న మ్యాచ్ గురించి పొద్దుగాల వీడియో పెడతా, చూడరాదుర్రి, లైకులు కొట్టరాదు. లైకులు కొడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, కొంచెం ఎంగేజ్ కావాలి. మీరు కామెంట్స్ పెడతా, లైకులు కొడతా ఉంటే కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది. మీ సపోర్ట్ నేను కోరుకుంటున్నా. ఆ సపోర్ట్ని మీరు కామెంట్స్ రూపంలో మాత్రమే తెలియజేయగలుగుతారు, లైకుల రూపంలో మాత్రమే తెలియజేయగలుగుతారు. మీరు ఎన్ని లైకులు కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక లైక్ కొట్టి వీడియో ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్, గుడ్ నైట్.